వీక్షకులకు స్వాగతం, నమస్కారం. పరకామణిలో చోరీ మీద నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో వక్తలందరూ సమావేశం ఏర్పాటు చేసి ఆ రాజీ అనే విషయం మీద చర్చ జరిగినాయి. రాజీ కరెక్ట్ కాదంటూ విశ్లేషించారు అందరూ. ఆ సందర్భంగా టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకామణి నాకు ప్రాణహాని అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. టీటీడీ బోర్డు మెంబర్ అయి ఉండి అధికారుల భాగస్వామి అయిన బీజేపీ పార్టీ సభ్యుడైన ఆయన అలా మాట్లాడటానికి గల కారణాలు ఏంటి? ఆయనకే ప్రాణహాని ఉందంటే సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పరకామణి చోరీ మీద నిన్న వక్తలు మాట్లాడిన సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు. పరకామణి నాకు ప్రాణానికి హాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్య తీవ్ర సంచలనం రేపుతా ఉంది. ఆయన ఎందుకు అలా అని ఉంటుంటారంటారు? అధికారుల నుండి ఆయన ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాడు అంటారు? పరకామణిలో అవకతవకలు జరిగినాయి, అక్కడ దొంగతనం జరిగిందని స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్, విజువల్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇదంతా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగింది. జరిగినప్పుడు ఆ రవికుమార్ అన్న అతను ఒక రోజు 2 రోజులు కాదు, కంటిన్యూస్గా చేశాడు. అంటే కంటిన్యూస్గా అతను ఆ రకంగా పరకామణిలో స్వామివారి సొమ్ముని దొంగిలించాడంటే అక్కడ తనిఖీ చేసే సిబ్బంది, అలాగే చాలామంది అక్కడ ఉద్యోగులు కూడా, టీటీడీ ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. లేకుండా జరిగే అవకాశం లేదు, జరగదు. అన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, పర్యవేక్షణ ఉంటుంది, అంత కఠినమైన నిబంధనలు ఉంటాయి, పగడ్బందీ తనిఖీ చాలా పగడ్బందీగా ఉంటాయండి. ఇక్కడ కనీసం 2-3 సెక్షన్స్లో దానికి సెట్ అవుతున్నాయి, కానీ వాళ్ళు కొమ్మక్క అయితేనే కానీ జరగదు. దానికి ఇవి పెద్దల అండదండలు ఉంటేనే అది జరుగుద్ది. ఇది ఒక రోజు 2 రోజులు జరిగిందంటే అది వేరే కదండి. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇది ఒక ఉద్యోగం కింద చేసాడు అతను. ఎందుకంటే అతను అంత 100 కోట్లు చెప్తున్నారు, 100 కోట్ల పైన ఉందండి ఆస్తి. ఎందుకంటే స్థిరాస్తి మీద డబ్బులు పెట్టి అంత, బంగారం మీద పెట్టి అంత, ఎవరైతే సంపన్నుడయ్యే అంత మేరకు అతను చేయగలిగాడంటే ఇది చాలా సీరియస్, చాలా తీవ్రమైన నేరం. స్వామివారు డెఫినెట్గా ఆయన చేయగలిగింది చేస్తాడు. ఏంటంటే పరకామణిలో కానీ తిరుమలలో కానీ అపచారం చేసినా, దొంగతనాలు చేసినా ఖచ్చితంగా స్వామివారి నిజరూప దర్శనం ఇచ్చే గురువారం రోజున బయటపడతాయి అన్నీ. అదొక ఆనవాయితీ, సంప్రదాయం, సెంటిమెంట్. అలాగే అతను దొరికాడు. దొరికిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న పాలక వర్గం దీని మీద అధికారులు సీరియస్గా తీసుకుని అతన్ని ఆ సొమ్ము స్వామివారికి హుండీకి జమగట్టించి అతన్ని శిక్షించాలి. కేసు నమోదు చేసి అతను శిక్షించి జైలు పంపించాలి. ఇది చెయ్యకుండా అతనితోటి కాంప్రమైజ్ చేసి అతను ఆస్తులు కొట్టేసి స్వామివారికి కొంత డబ్బు జమ వేసినట్టుగా చేయమంటే ఇతను అడ్డం తిరిగాడు. ఇప్పుడు ఇతని చేత చేయించాలి. అధికారంలో ఉండి అరాచక ప్రభుత్వం కూడా చచ్చినట్టు నోరు మూసుకుని విన్నాడు. అంటే స్వామివారి పట్ల ఉన్న పాపభీతిని మంచిని భయం, ఆందోళన కలిగించగలిగారు వాళ్ళు. అర్థమైందా మీకు ఇక్కడ? కాబట్టి అంటే సాధారణంగా ఎవరికైనా పాపభీతి ఉంటుంది. ఒకవేళ దొంగతనం కక్కుర్తిపడి చేసిన తర్వాత లోపల పీకుతూ ఉంటుంది, ఆ సొమ్ము తీసుకున్నా కానీ ఏదో రూపంలో భయం వేస్తూ ఉంటుంది. దాన్ని అధిగమించిన భయం ఇది. స్వామివారి పట్ల భయం, భక్తి ఉన్నా దాన్ని అతను అంతరాతను వెళ్ళి జమగట్టలేదు. కానీ వీళ్ళ దెబ్బకి డబ్బు జమగట్టాడు, వీళ్ళు చెప్పినట్టు నోరు మూసుకుని ఉన్నాడు. అంటే ఎంత భయాందోళన కల్పించారో మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు అరాచకంలో. అంటే అతనే 100 కోట్ల రూపాయలు ఆస్తిపరుడు అయితే అతను సహకరించిన వాళ్ళకి ఇంకా ఎన్ని వందల కోట్ల ఆస్తి? ఇది ఒక చైన్ అండి. ఎవడికి అందాల్సింది వాడికి అందకపోతే ఎందుకు చేస్తారు? ఇంత పాపం పని. పైగా ఇదంతా కూడా శ్రీవారి మీద నమ్మకం కానీ, హిందూ మత జీవన విధానానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కానీ, అస్సలు భయం, భక్తి లేని వాళ్ళు కానీ చేస్తారు తెగించి. అన్ని మతస్థుల్లో కూడా పాపభీతి ఉంటుందండి. దేవుడు ఎవరిదైనా, ఏ దేవుడైనా బాబు ఎందుకు వచ్చింది అనుకుంటారు. కానీ కొంతమంది వీళ్ళు కరుడుగట్టిన నేరస్తులు. పైగా వీళ్ళు ఈ పాలక మండలికి సంబంధించి అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ వీళ్ళు దాన్ని బయటికి రానివ్వకుండా ఆపి వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. ఇవాళ అతనే బయటకు వచ్చి చెప్పాడు, ఎవరైతే నిందితున్నా నేను స్వామివారికి జమ కట్టాను, అయినా సరే వీళ్ళు ఇలా కొల్లగొట్టేశారు నా రియల్ ఎస్టేట్ సొమ్ము అంతానే అని చెప్పారు. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా కదలిక లేదు. అతని మీద చర్యలు కానీ, ఇతని వెనకాల ఉన్న వాళ్ళ మీద చర్యలు కానీ, కేసులు నమోదు చేశారు కానీ చర్యలు లేవు. కేసులు నమోదు చేసినా అందులో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఈ పాలక మండలి కొంచెం ముఖ్యమైన వాళ్ళ పేర్లు కనపడు. ధర్మారెడ్డి, అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి కానీ వీళ్ళ ఎవరి పేర్లు లేవు. మనం ఇప్పుడు ఇది ఏమవుతుందంటే వాళ్ళు స్వామివారికి అపచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, మహాపచారం చేస్తారు, స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగిస్తారు. చేసిన తప్పు వాళ్ళది, పాపం పట్టి పీడించాల్సింది వాళ్ళని, చేసిన తప్పుకి శిక్ష పడాల్సింది వాళ్ళకి. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎలాగొస్తుందంటే వాళ్ళని ఏమీ చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒకటి. ఎందుకంటే న్యాయస్థానాలు ఏమన్నాయి, పోలీస్ బాస్ని నిలదీసింది,
చాలా కఠినమైన పదాలతో వ్యాఖ్యానం చేశారు న్యాయస్థానాలు. కదా, దారుణం కదా అది. అసలు వీళ్ళు ఎవరు లేరు అప్పుడు. ఈ సెట్, ఈ డీజీపీ కానీ, అయితే పోలీసు యంత్రాంగం అదే ఉంటుంది, ప్రభుత్వం అదే ఉంటుంది కాబట్టి భరించాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఈ క్రమంలో భానుప్రకాష్ రెడ్డి గారు దీని మీద ఒక అడుగు ముందుకేసేటప్పటికి సహజంగానే అతని బుజ్జగింపులు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, తిళ్ళు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, ఆఖరికి పైకి పంపిస్తామనేటువంటి వార్నింగ్లు కూడా వచ్చి ఉంటాయి. దీనికి కూడా లొంగకపోతే, ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన శ్రీవారికి పరమభక్తుడు. ఆయన స్వామివారి గతంలో కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు ఏ అపచారం చేసినా, ఏ అవకతవక జరిగినా ముందుగా స్పందించేది అతను. చాలా విషయాల్లో ఆ అవకతవకలను సరిదిద్దడానికి ఆయన తన ప్రయత్నం తను చేసాడు, పోరాడాడు. అందులో ఆయన్ని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ఇష్యూలో అతను కోర్టుకి వెళ్లకుండా అతన్ని ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది ఎవరి ఇప్పుడు ఆయన అది సాగక తిరిగి అతని మీద వాళ్ళు బురద చల్లడం మొదటి యథావిధిగా ఎవరైతే వాళ్ళ మాట వినరో, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి మీద వాళ్ళకి అలవాటైన విద్య, ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు. అసభ్య దోషంలో అవినీతిని అంటగట్టడం, వ్యక్తిత్వ హననం అనేటువంటిది మొదలెట్టేశారు. ఆయన గురించి పొలిటికల్ బ్రోకర్ అని, వాళ్ళందరికీ దర్శనాలు చేయించి వాళ్ళు కూడా ఉండి ఈయన లబ్ధి పొందుతాడని, నిజంగా అలా పొంది కూడా అయితే ఒక ఎంపీ అయిపోతాడు, అవును, ఒక ఎమ్మెల్యే అయిపోతాడు, లేదా కోట్లాది ఆస్తులు కూడబెట్టుకుంటాడు. అంతే కదండి. అవును. మీకు జనంలో నిత్యం ఉండి పోరాడుతున్నాడంటే అతని కాళ్ళు నేల మీద ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి మీరు. అతనికి కొంతమంది వాళ్ళకి ప్రభుత్వాల వల్ల మేలు జరిగినా, వాళ్ళ ఆర్థిక స్థితులు, సామాజిక స్థితి, పదవులు వచ్చినా కానీ పోరాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎన్ని రాగానే మాట్లాడుతూ మానేస్తారు, పోరాడతాం, మన పని అయిపోయింది, మన పని ఇక్కడ నుంచి మన పని చూసుకుందాం అనుకుంటారు. ఇతను అలా కాదు. ఇతను ఇంకా అలాగ ఉన్నాడంటే మనం నమ్మాల్సింది ఏంటంటే ఆ టీటీడీ బోర్డు మెంబర్తో తృప్తిపడి ఇప్పటికీ కూడా ఆయన స్వామివారికి పరమ భక్తుడిగానే మనకు కనిపిస్తున్నాడు. నిజంగా నేను నమ్ముతున్నాను. అలాగే చాలా మంది నమ్ముతున్నారు. గత 15 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం ఆయన భక్తుడిగానే మాట్లాడుతున్నాడు తప్ప ఎప్పుడు అధికారం. అక్కడ ఏం జరిగినా ప్రభుత్వాలకు కులాలు, మతాలు, ప్రాంతాలు ప్రభుత్వాలకు అతీతంగా అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ వచ్చినా అతను ముందుగా స్పందిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం భావోద్వేగానికి లోనేడు ప్రెస్ మీట్లో. ఇక్కడ పరకామణి నా ప్రాణహాని ఇలాంటి మాటలు మాట్లాడాడంటే ఎవరి వల్ల ప్రాణహాని ఉందో చెప్పాలి. ఆయన చెప్తే బాగుంది, చెప్పాలి, ప్రజలకు తెలవాలి. ఒకవేళ అతనికి ప్రాణహాని ప్రభుత్వం వాళ్ళది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, పాలక వర్గంలో ఈయన ఒక సభ్యుడైనప్పుడు ఆయనకే ప్రాణహాని ఉందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కరుణాకర్ రెడ్డి గారు డెఫినెట్గా అటువైపున బలమైన వ్యక్తులు ఎవరు ఉంటారు? కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళ టీం ఉంటారు. కరుణాకర్ రెడ్డి నా మనుషులు 2000 మంది ఉన్నారని స్పష్టంగా చెప్పాడు. వాళ్ళని తొలగించలేకపోవడం మొదటి వైఫల్యం. తొలగించడానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు. కరుణాకర్ రెడ్డి వెనకాల ఉన్నవాళ్ళు ఎవరో? కరుణాకర్ రెడ్డి వెనకాల ఉన్నవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యున్నత స్థాయి పదవి అది చేసి రిటైర్ అయిన ఒక న్యాయమూర్తి గారు ఉన్నాడని చెప్పేసి నాకు ఆయనకు సపోర్ట్గా అతను పొగుడుతా, అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అతని హయాంలో అపచారాలు జరుగుతున్నాయని తెలిసి కూడా అతన్ని చాలా మంచివాడని పొగిడాడు. అతను సత్కారాలు తీసుకున్నాడు ఆయన పదవిలో ఉండగానే. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇదేంటి ఈయన ఇటువంటి మనిషితోటి స్నేహం ఏంటి, సజ్జన సాంగత్యం కదా ఉండాలి, కొంచెం మింగుడు పడలా చాలామందికి. కానీ వాళ్ళే ఆ న్యాయమూర్తి పదవిలో రాకముందు ఎంత అల్లరి చేశారో కూడా మనం చూస్తాం. ఆ న్యాయమూర్తి గారు పదవిలో రాకముందు జగన్ బ్యాచ్ భయంకరమైన అల్లరి చేశారు. వాళ్ళ తానులో ముక్కైన ఇతని పట్ల ఈయన సానుకూలత ఏంటో నాకు అర్థం అవదు. ఇది ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం అని చెప్పి నాకు అర్థమైంది. ముఖమాటమే లేదండి. ఇప్పుడు ఆ న్యాయమూర్తి గారికి నేను జగన్ అరాచకాల మీద వరుసగా 3 లెటర్లు రాశాను నేను. 21 అప్పటికి ఈయన ఈయన పదవి తీసుకున్న తర్వాత 22 ఏప్రిల్ కానీ 21 ఏప్రిల్లో కానీ ఆయన పదవి తీసుకున్నాడు, పదవిలోకి వచ్చాడు. అప్పుడు నేను లెటర్ రాశాను. నేను 3 వరుసగా రాశాను. వివిధ సందర్భాల్లో ఇక్కడ ఏం జరుగుతున్న అరాచకం మీద సత్సాక్ష్యాలతో సహా. కనీసం దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా రాలే. దాని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమయం ఉండకపోవచ్చు. కానీ ఇలాంటివి స్వీకరించి ఒక చిన్న పిల్ల తెలుగులో మాట్లాడితే భలే మాట్లాడేమమ్మా అని చెప్పేసి ప్రచారం కోసం మాత్రం దానికి వచ్చారు వాళ్ళు. ఏంటండి ఇంకోటి ధర్మారెడ్డి, అతను ఎప్పుడు కూడా సినిమాల్లో రౌడీలాగానే టీషర్ట్ వేసుకుని గళలుంగి వేసుకుని కనపడేవాడు, చిల్లర రౌడీలాగా. టీటీడీ ఈవో అంటే అసలు స్వామివారిని చూస్తే మనకు ఎలాగైతే పవిత్ర భావన కలుగుద్దో, ఆ టీటీడీ చైర్మన్ గారిని చూసినా, ఈ సభ్యులను చూసినా
అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చూసినా కానీ మనకు గౌరవ ప్రవృత్తులు కలగాల, వాళ్ళ ప్రవర్తన అలా ఉండాలి, వాళ్ళ వేష భాషలో వాళ్ళ అవతారం అలా కనిపించాలి మనకి. అతను చూస్తే మనకి ఏ రకంగానూ అనిపించింది కాదు. పైగా రఘురామకృష్ణరాజు గారిని మిలిటరీ హాస్పిటల్లో పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కోసం వెళ్ళినట్టుగా అతని వార్తలు వచ్చినాయి అతని మీద ఏంటండి. అయితే అతను చేసిన పాపాలకి భగవంతుడు శిక్షించాడు, అది వేరే కుటుంబ పరంగా జరిగిన హాని, అతని ఇబ్బందుల గురించి మనం ప్రస్తావించొద్దు. ఇది భానుప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక్కసారి ఇది సంచలనం అయ్యి ఒక్కసారి ప్రభుత్వం, పాలక మండలి, అధికార యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి దీని వెనక ఎవరున్నారో, ఎలాంటి మొగమాటాలో, ఎలాంటి సిఫార్సులు, ఎంత మొగమాట పెట్టినా, ఎంతటి పెద్దవాడు చెప్పినా కొన్ని విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు, వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెట్టకూడదంటే ఇంకొకటి విషయంలో వాళ్ళు ఏమన్నా దయతలచొచ్చేమో కానీ ముఖ్యంగా స్వామివారికి జరిగిన అపచారం విషయంలో దయతలచకూడదు. 2 కరుణాకర్ రెడ్డి అన్నవాడిని వదిలిపెట్టకూడదు. అర్థమైందండి. ఎందుకంటే అతను చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తున్నాడు ప్రభుత్వాన్ని కానీ, ఆ చైర్మన్ గారిని కానీ, హిందువులను కానీ, స్వామివారి విషయంలో అప్రతిష్ట పాలు చేయడానికి కానీ ఎప్పటికప్పుడే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు తిరగలేదన్నట్టు ఉన్నాడు. నాకు వాళ్ళ కొడుకు కూడా అలాగే చేస్తున్నాడు. తీసుకెళ్ళి కొట్టేశారు ఆ మధ్యన ఉన్నాడు. ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని పలతం చేసే ప్రయత్నంలో స్వామివారిని పలతం చేస్తారు. మీకు ఇవన్నీ కాదండి, ఒక సవాలు విసురుతున్నాడు అతను. విసురుతున్నాడు. ఒక పక్క భగవంతుడికి యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్కి. దీన్ని ఎలా క్షమిస్తారో, దీనివల్ల ఏమవుతుందంటే దేవుని భక్తి, స్వామి ఇటువంటి పాపులను ఎలా వదిలేస్తున్నామని దేవుడిని అంటారు. పరమ భక్తులు దేవుడిని ప్రశ్నిస్తారు, సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మీరని. కాబట్టి ఈ 2 రకాలుగా హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి, ఆ పాలకులకి నష్టం జరుగుతుంది. ఈ విషయంలో అతను కానీ అతను కొడుకు కానీ చేసే అరాచకాలకి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వెనకాల ఈ ధర్మారెడ్డి ఎక్కడో ఉన్నాడంట, కొంచెం మంచి పొజిషన్లో, ప్రస్తుతం ప్రభుత్వంలో లేకపోయినా అతను ప్రభుత్వంలో పార్టీలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర ఎక్కడ పనిచేస్తున్నాడు, వాళ్ళ కంపెనీలో ఎక్కడో. ఆ రకమైన షెల్టర్ కూడా ఇవ్వకూడదు. ఆ పాపం మీకు కూడా అంటుకుంటుంది. ఇవాళ చేసిన పాపం కొంతమందికి తక్షణం ఇన్స్టెంట్గా ఆ పాప ఫలితం ఉంటుంది, కొంతమందికి ఆ పాప ఫలితం లేట్గా వస్తుంది. అంటే ఒక బాడీలో ఒక వైరస్ వచ్చిందనుకోండి, ఈ ఇమ్యూనిటీ ఉంటే ఆ రోగం బయటపడడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇమ్యూనిటీ లేదనుకో అప్పటికే పాపాలు చేసి ఉన్నారనుకో వెంటనే బదలైపోద్ది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా సరే. 1 ప్రభుత్వ పరంగా నష్టం అవుతుంది, 2 ఆధ్యాత్మికంగా హిందూ సమాజం, హిందూ జీవన విధానానికి దెబ్బపడే విధంగా వాళ్ళ నమ్మకం మీద, విశ్వాసం మీద దెబ్బ తగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన పోలీసులు విచారణ పూర్తయిపోయిన తర్వాత బయటకు వచ్చి గో వదలాంటిది ఈ వ్యధ అంటూ ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయాడు ఆయన, కరుణాకర్ రెడ్డి. అంటే అంత లోతుగా ఆ డైలాగ్ వేసి వెళ్ళాడు చూడండి. ఏమండి, అతను నేను చాలా సింపుల్గా చెప్తున్నా ఒకటి, అంటే యాదలాపంగా చెప్పుకుంటారు, కాంగ్రెస్లు గట్రా బాధపడకూడదు. చాలామంది ఇతను పగలు లాల్ బహదూర్ శాస్త్రి, రాత్రి జవహర్లాల్ నెహ్రూ అని జోకులు వేసుకుంటూ ఉంటారు. అతన్నే కదా చాలామంది, అంటే ఈ టైప్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళని. అంటే మన జవహర్లాల్ నెహ్రూ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇద్దరినే మనం చాలా పెద్దవాళ్ళు, వాళ్ళని విమర్శించి వాళ్ళ మీద సెటైర్లు వేసే స్థాయి కూడా మనకు లేదు. కాబట్టి మనం ఎవరో ఇలాంటి జోకులు వేస్తారు కదా, కానీ మనం దాన్ని వాడకుండా జెకిల్ అండ్ హైడ్, డాక్టర్ జెకిల్ అండ్ హైడ్ అని ఉంటారు. జెకిల్ అండ్ హైడ్. డొరియన్ గ్రే అని ఒక చిత్రం ఉంటుంది, ఒక చిత్రకారుడు. జెకిల్ అండ్ హైడ్ ఏంటంటే అతను ఒక దుర్మార్గాలో ఈ సమాజంలో చేయకూడని పనులన్నీ చేస్తాం డాక్టర్ జెకిల్. అతనిలో ఉన్న హైడ్, అతనిలో ఉన్న పశు మనిషి ఒక చిత్రపటంలో అది వికృతంగా మారుతూ ఉంటుంది. ఇతను బాగానే ఉంటాడు, అతను అంతరంగం ఒక చిత్రం ఉంటుంది, అది అబ్సర్డ్ అన్నమాట. దీన్ని అసంబద్ధ వాదన అంటారు దీన్ని. ఆ టైప్లో జరుగుతూ ఉంటుంది. డొరియన్ గ్రే చిత్రంలో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అతను మన పైకి చూసి అతని హావభావాలు, సంభాషణలో చూస్తే ఈయన మనం ఇలాగ అంటున్నాం. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో రామచంద్ర సిద్ధాంత్ గారు అంటాడు రజనీకాంత్ గారిని లాస్ట్లో ఈశ్వర్ అని చెప్పేసి, అతను ఈశ్వర్ అతని పేరు, అందులో రజనీకాంత్ గారి పేరు తెలుగు సినిమాలో డబ్బింగ్లో. అతను ఇంట్లోంచి కొట్టేస్తే తోసేస్తూ ఉంటారు, బయటికి తోసేస్తుంటే ఈ రామచంద్ర సిద్ధాంత్ గారు అప్పుడే వస్తాడు. ఆయన ఆపుతాడు. ఆపి ఈయన ఎవరు అనుకుంటున్నారు, ఈయన మీరు హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా పొందారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లందరూ మనో వైజ్ఞానికులు, మనో వైద్య నిపుణులు, అది ఇది అని చెప్పేసి మంచి ఎలివేషన్ ఇస్తాడు. ఎందరు సినిమాలో తరణికల్ భరణి గారు చిరంజీవికి ఇచ్చినట్టు అలా కనపడతాడు మనకి. ఇతను బయట చూసి ఓహో ఇతన్నా మనం ఇలాంటి మాటలు మాట్లాడుతామని. అతను హావభావాలు అచ్చం రాజశేఖర రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడుతూ చేస్తూ ఉంటాడు. ఎటు మరి వాళ్ళకి అనుబంధం ఏంటండి, ఆయన ఇమిటేట్ చేస్తాడో లేకపోతే మరి ఏంటో తెలియదు. బంధుత్వం ఉందండి వాళ్ళకి, ఏమన్నా ఏదో ఉంది. అయితే
మరి ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట, వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కానీ, ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని కానీ, పెట్టుబడులు తీసుకురావట్లేదని కానీ, లాండ్ ఆర్డర్ కాపాడట్లేదని కానీ, అసలు వాళ్ళ మీద ఏ రకంగా ఒక్క మచ్చ కూడా వేయలేము, ఒక్క విమర్శ కూడా చేయలేము, అంత బాగా చేసుకుంటాం. ఎక్కడ అవకాశం లేకుండా చేస్తున్నారు. వాళ్ళ మీద ప్రజలకు ఉన్న అసహనం కానీ, వాళ్ళ కార్యకర్తలకు ఉన్న బాధ, కోపం కానీ ఇలాంటి విషయాలే. కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి బ్యాచ్ అందరూ, జోగి రమేష్, లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే పేర్నాని, వీళ్ళందరూ రోజారెడ్డి, వీళ్ళందరూ మాట్లాడే మాటలు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ స్కాముల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుంది? చట్టం తన పని తాను చేసుకోమని వదిలిపెట్టిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చట్టం ఎందుకు తన పని తాను చేయట్లేదు, వాళ్ళ పని ఎందుకు చేస్తుంది అనేటువంటి బాధ జనాల్లో రగిలిపోతూ ఉన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారి అంశమే కాదండి, ఈ రాష్ట్రంలో చాలా అంశాల్లో చాలామంది ప్రజలకి ఒక అసహనం ఉంది, ఇప్పుడిప్పుడే ఆగ్రహంగా మారుతుంది. దాని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ప్రజల్లో ఆగ్రహం పెరిగిన తర్వాత వాళ్ళ కోపం కట్టలు తెంచుకొస్తే జగన్మోహన్ రెడ్డి మరొక నియంత, మరొక దుర్మార్గుడు వాళ్ళ అవకాశం వచ్చే వరకు ఆగి వాళ్ళు ఫలితం చూపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాస్వామ్యవాది, చట్టాన్ని గౌరవించే వ్యక్తి, రూల్ ఆఫ్ లా పాటించే వ్యక్తి మీద అప్పటికప్పుడే వీళ్ళు తిరగబడతారు. చూసారా, జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మూసుకుని కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పైగా వాళ్ళు టీడీపీ వాళ్ళందరూ దాక్కున్నారు, పారిపోయారు, లేకపోతే సామాజిక వర్గం అందరూ ఊళ్ళో వదిలేసి పోయారని చెప్తారు వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ అన్నాడు తుపాకి దెబ్బ కూడా కనపడలేదు ఎవరు. అనేక సంఘాల వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అనేక మంది ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి, రాయలసీమ నీటి హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు, రకరకాల వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఇది ఒకందుకు మంచిదే, తేరుకోవచ్చు. అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే, ఇక్కడ కుళ్ళిపోయిందంటే, ఇక్కడ పురుగు ఉందంటే పురుగును తీయడానికి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద మనిషి, వ్యవస్థలకి అధికారాలు ఇచ్చి తమ పని తాము చేయమని చెప్పినా వ్యవస్థలు ఎందుకు ఉదాసీనతగా ఉంటున్నాయి? బొమ్మల కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులను ఎందుకు చూసి చూడనట్టు పోతున్నారు? ప్రజలు ఆగ్రహం వ్యక్తం కాకముందే ఆ సమస్యను పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తున్నట్టు విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.